వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో హంగామా చేసిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు. చాంద్రాయణగుట్టలోని ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ పోలీసుల విధులకు అడ్డంకిగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పహాడీ షరీఫ్ కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ అనే ఆటో డ్రైవర్ శుక్రవారం రాత్రి సుమారు 9:30 సమయంలో ట్రాఫిక్ పోలీసులు సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో హంగామా సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ వ్యవస్థకు అంతరాయం కలిగి పోలీసులు తమ విధులు నిర్వహించడంలో ఆటంకం ఏర్పడిందని తెలిపారు. సయ్యద్ ఇర్ఫాన్ సార్. మీ నాన్న పేరు? సయ్యద్ హుసేన్. ఎంత వయసు నీది? 23. ఏం పని చేస్తావు నువ్వు? నేను కుకింగ్ మాస్టర్ పని చేస్తా సార్. ఎక్కడుంటావు నువ్వు? పహాడీ షరీఫ్ చార్మినార్ మజీద్. ఏం జరిగింది నిన్న డ్రింకింగ్ డ్రైవ్ పట్టుకుంటే ఆ సార్ని చచ్చిపోయిన పామ్ అయితే భయపెట్టించిన సార్. ఇప్పటి నుంచి తప్పు చేయను సార్. ఎందుకు భయపెట్టించినావు? ఎందుకు భయపెట్టి? బండి ఇచ్చి పెడతారేమో అని భయపెట్టించిన సార్. ఎన్ని కోటర్లు తాగినావు? ఒక కోటర్ ఆడనే తాగినా, నీళ్ళు ఇవ్వకుండానే తాగినా. తాగి తోలకూడదు కదా? తోలగుంది సార్. ఇప్పటి నుంచి డ్రింకే చేయను సార్. తప్పైపోయింది సార్. పాము ఎక్కడ వేసినావు? పాము మా ఇంటి ముందర బౌండరీ ఉంది, ఆడనే ఉంది. చూపిమంటే చూపిస్తా. ఉంటదా ఇప్పుడు? ఆడ ఉంటది. చూస్తా. మళ్ళీ చేస్తావా? చెయ్యండి సారు, చెయ్యదు. బైన్సా పట్టణంలోని పలు ప్రాంతాలలో సోమవారం కుక్కలు స్వైర విహారం చేసి 20 మందిని గాయపరిచాయి. బస్టాండ్ వద్ద ఓ వృద్ధుడిని కుక్క కరిచిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం బాధితులంతా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బైన్సాలో ఈరోజు పిచ్చి కుక్క ఒక 20 నుంచి 30 మందిని కుక్క కాటుకు గురైనరు. వాళ్ళందరినీ ఏరియా హాస్పిటల్ బైన్సాకు తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళందరికీ యాంటీ రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్లస్ తర్వాత ఏఆర్వి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వబడింది. అందరికీ చెప్పేది ఏమంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా వచ్చి డోసు ఎవరైనా కుక్కాడు గురైతే బైన్సా ఏరియా హాస్పిటల్కి వచ్చేసి ఏఆర్వి ఇంజెక్షన్ దాంతోపాటుగా యాంటీ రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము. అది కాకుండా తర్వాత డోసులు కూడా మనకు బైన్సా ఏరియా హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మిగతా డోసులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉదయము దాదాపు 25కు పైనగా మందిని పిచ్చి కుక్క దాడి చేయడం జరిగింది. ఎన్నిసార్లు కూడా మున్సిపాలిటీ కార్యాలయంలో చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈరోజు ఇందరిపై దాడి చేయడము బాధాకరము. 16వ తారీఖు రోజు సబ్ కలెక్టర్ గారికి కూడా వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగింది. సార్, ఈ మధ్య పిచ్చి కుక్కలు బాగా పెరిగిపోయాయి. పిల్లలు స్కూల్ నుండి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా మెసేజ్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఒకటి ఘటన జరిగిన తర్వాత కూడా పట్టించుకోకపోవడము ఎంత నిర్లక్ష్యమో మున్సిపాలిటీ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ ఒకటే పని కాదు, అన్ని విషయాల్లో కూడా మున్సిపాలిటీ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీని మీద వెంటనే కలెక్టర్ మేడం గారు స్పందించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన విగ్రహ ఏర్పాటు సంఘటనపై స్పందించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయుడు శ్రీకృష్ణ దేవరాయలు వారి చిత్రపటాన్ని అవమానించామని,
మరియు కాళ్ళ కింద వేసి తొక్కామని కూటమి ప్రభుత్వం వారు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ అసత్య ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, మహనీయుడి చిత్రపటాన్ని అవమానించలేదని, ఒకవేళ నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమని చిర్ల అన్నారు. గూగుల్ మ్యాప్ తప్పు చెప్పదు కదా. ఎక్కడ 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 ఒక కళ్యాణ మండపం ఉంది, ఎక్కడ వాళ్ళు ప్రతిపాదించడానికి ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ డేంజర్ స్పాట్లో వీళ్ళు పెడుతున్నారు. ముందు ఎంతమంది మరి కార్డు విగ్రహం కానీ పూల విగ్రహం కానీ ఎంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అడిగితే వద్దని చెప్పినటువంటి ప్రాంతమో మీకు తెలియపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పక్కనే ఆఫీస్ పెట్టుకున్న మరి మరి సత్యేంద్రరావు గారికి తెలియదని అడుగుతున్నా. కేవలం ఇది రాజకీయంగా మరి ఏదైతే ఉనికి కోల్పోతానటువంటి విధంగా మరి ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో మళ్ళీ కులాల కుంపట్లు సృష్టించడానికి చేసిన ప్రయత్నమే తప్ప వేరే కాదు. నేనైతే మరి వంగవీటి రంగా గారి విగ్రహాలు కానీ, లేదా అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ, పూలే గారి విగ్రహాలు కానీ, మరి కాటన్ గారి విగ్రహాలు కానీ ఎక్కడైనా ఎవరు పెట్టుకుంటామన్నా విభేదం లేని చోట, ఇబ్బంది లేని సమస్యలు లేని చోట ఎక్కడ పెట్టుకున్నా నేను సహాయ సహకారాలు అందించాలని సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. అందరం కూడా మరి ఏదైతే మరి వివాదం లేనటువంటి చోట వారు ఎక్కడ విగ్రహం ప్రతిపాదించినా తప్పనిసరిగా కూర్చుని మాట్లాడితే మరి దానికి నేను కూడా నా వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటిది అలాగే మీ అందరికీ చెప్పండి. ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావాణిలో భాగంగా పెంబి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనుక భాగాన 4-58 ఇంటి నంబర్తో 2014 నుండి 15 నుండి 2022-23 వరకు గుగ్లావత్ సంఖ్యానక్ పేరుతో పై ఉండగా 2020 నుండి అనారోగ్యాల కారణాల రీత్యా కుబీర్ మండలంలో కుమారుడి వద్ద నివాసం ఉంటున్నాడు. తాను కానీ తన వారు కానీ ఎటువంటి ఆయా విక్రయాలు జరపలేదని, మాకు తెలియకుండానే 2023-24 నుండి గ్రామానికి చెందిన మేకల మల్లయ్య అనే వ్యక్తిపై తన ఇంటి స్థలాన్ని మార్చినట్టు సబ్ కలెక్టర్ ఫైజాన్ గారికి వినతి పత్రం అందజేయగా తక్షణమే స్పందించిన సబ్ కలెక్టర్ ఫైజాన్ డిపిఓ శ్రీనివాస్ గారికి ఇటు విషయంలో త్వరగా చర్యలు తీసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితునికి న్యాయం చేయాలని ఆదేశించారు. జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు నేను పెంబి గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధుడు 2014వ సంవత్సరం నుండి మరి 2023వ సంవత్సరం వరకు గుగ్లావత్ సంఖ్యానాయక్ అనేటటువంటి ఈ వృద్ధుడి పేరు మీద పెంబిలోని పోలీస్ స్టేషన్ వెనుకాల ఉన్నటువంటి ప్రాంతంలో ఇల్లు ఖాళీ స్థలం అనేటువంటిది ఉండేది. మరి 2023 వరకు ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఇతని పేరు మీద ఉన్నటువంటి ఖాళీ స్థలము 2023-2024కు వచ్చేసరికి మేకల మల్లయ్య అనేటటువంటి వ్యక్తి పేరుపై ఆ యొక్క ఇంటి పేరును మార్చడం జరిగింది. కాబట్టి ఇట్టి పేరు మార్చడానికి గల కారణాలు మరి మార్చినటువంటి అధికారులు ఎవరో అనేటువంటిది తెలుసుకోవడానికి నిర్మల్ జిల్లా సబ్ కలెక్టర్ గారికి ఈరోజు మేము వినతి పత్రము అందించడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క తప్పులు చేసినటువంటి అధికారులు ఉన్నారో వారిని గుర్తించి మరి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ యొక్క మేకల మల్లయ్య అనేటటువంటి వారి యొక్క పేరును తీసేసి ఆ స్థలాన్ని ఎవరైతే గుగ్లావత్ సంఖ్యానాయక్ గారు ఉన్నారో వారికి చెందే విధంగా అధికారులు చేయవలసిందిగా కోరడంతో మరి సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి డిపిఓ శ్రీనివాస్ సార్ గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని అందించి చర్యలు తీసుకోవాలని కోరగా శ్రీనివాస్ సార్ డిపిఓ గారు తక్షణమే చర్యలు తీసుకుంటామని, వారం 10 రోజులలో మీకు జవాబు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అధికారులు అనేటువంటిది ఇలా పేర్లు అంటే ఎవరి యొక్క సంతకాలు లేకుండా, ఏం లేకుండా, వారసుల యొక్క సంతకాలు లేకుండా మార్చితే మరి సామాన్యుల పరిస్థితి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని, ఒకవేళ పాల్పడ్డట్టయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. హైదరాబాద్లోని దేవాదాయ, ధర్మాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖని నివాసంలో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్, ఈవో, ప్రధాన అర్చకులతో కలిసి మంత్రివర్యులకు అందజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమని అన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఆంజనేయ స్వామి కుటుంబ దైవమని, అటువంటి పవిత్ర దేవాలయానికి నిధులు మంజూరు చేయడం భక్తులందరికీ ఆనందాన్ని కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన అంశం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రం. గత ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక మహామాన్విత ఆలయంగా తీర్చిదిద్దాలని, మరి ఆలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిండో మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ముందుగా నిన్న డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు నా నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రమైన పొరుగు రాష్ట్రమైన ఎట్లాగూ ఈ రాష్ట్రం వాళ్లకు దీని మీద ఈ 2 ఏళ్ళుగా అయితే సోయి లేదు. కానీ పక్కన ఉన్న ఆయన అంజన్న భక్తుడు. ఆయన హుస్నాబాద్ PRP ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చి ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లు షాక్ తగిలి చనిపోయే పరిస్థితి నుంచి బతికిండు కనుక అప్పటి నుంచి మా ఇలవేల్పు అంటే వాళ్ళ అమ్మ పేరు అంజని, వాళ్ళ అన్న పేరు మరి చిరంజీవి, తన పేరు పవన్ కళ్యాణ్. అంటే వాళ్ళ కుటుంబ దైవంగా భావించేటువంటి అంజన్న భక్తులు వాళ్ళంతా కూడా. మరి ఆ భక్తుడు నిన్న కొండగట్టు అంజన్న ఆలయానికి దాదాపుగా 35 కోట్ల రూపాయలతో ఒక ధర్మశాల నిర్మాణం చేయాలని చెప్పి, మాల విరమణ మండపాన్ని కట్టాలని చెప్పి నిన్న పనులు చేయడం మేము వారిని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పక్షాన. అయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 ఏళ్ళుగా ఈ కొండగట్టు ఈ దివ్యక్షేత్రాన్ని వాళ్ళకు కనబడలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే నిన్ననే శాసన మండలిలో కొండే సురేఖ మాట్లాడుతున్నా, అది కూడా మీకు వీడియో చూపిస్తా. శాసనం హుటాహుటిన చెమటలు పట్టినాయి. ఒక పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మన రాష్ట్రానికి నిధులు ఇస్తే ఎంత సిగ్గుచేటని కొద్దిగా సిగ్గన్నా వచ్చి మాట్లాడిండ్రని అనుకుంటున్నా నేను. కానీ ఆడికి ఉత్త చేతులతోటే వేరు, వట్టి చేతులతోటే అడ్లూరి లక్ష్మణ్ గారు ఒక మంత్రి హోదాలో, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు అసత్యం, ఆయన పేరు సత్యం కానీ మాట్లాడేది అన్ని అసత్యాలే. అయితే ఆయన పోయిండ్రు ఉట్టి చేతులతో ఊపుకోవడమే పోయి మాకింకా మా ప్రభుత్వంలో నేను చేసిన గిరి ప్రదక్షిణ, మా గిరి ప్రదక్షిణకు నిధులు ఇవ్వండి అని అడుక్కుంటాను. అరే మీరు ప్రభుత్వంలో ఉన్నారా నాయన. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో పార్వరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సమర్థ సాయి మహారాజ్ ప్రవచన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. హనుమంతుడు మన హీరో అని
అందరూ గర్వంగా చెప్పుకోవాలని హనుమంతుని నామస్మరణ, శ్రీరామ నామజపంతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రవచనాలను భక్తితో శ్రద్ధగా ఆలకించారు. ఈ సందర్భంగా శ్రీ సమర్థ సాయి మహారాజ్ మాట్లాడుతూ, భక్తి విశ్వాసం ఉంటే భయం ఉండదు. ప్రతి ఒక్కరూ రాముని హనుమంతుని నామస్మరణ చేస్తూ ధైర్యంగా సత్సంకల్పంతో జీవించాలని ఉపదేశించారు. ముందుకు వెళ్ళగలుగుతున్నా, నా బలగం అక్కలే. నేను ముందుకు వెళ్ళాలన్నా, నన్ను ఇంకా ముందుని నడిపించాలన్నా, నేను పర్వతంలాగా ఎదగాలన్నా వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత దూరం వచ్చినా అట్లనే మీ ఆశీర్వాదం కూడా ఉంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. నేను ఒకసారి కూసంగి వెళ్ళాలి అనుకున్నా. అక్కడ యూసుఫ్ భాయికి ఆరోగ్యం బాగాలేదు అనుకున్నప్పుడు, స్వామి ఒకసారి కూసంగి రాండి అన్నారు వాళ్ళు. అప్పుడు వారు అన్న తర్వాత నేను కూసంగి వెళ్ళటం జరిగింది. వారి ఇంటికి పిలవలేదు. వారి ఇంట్లో శ్రీరామచంద్రుణ్ణి, సీతమ్మ వారిని, హనుమంతుల వారిని, లక్ష్మణుల వారిని పెట్టుకొని, ఒక మహమ్మదీయుడి ఇంట్లో మన శ్రీరామచంద్రుడు వచ్చి కూర్చోవటం అనేది మాటలు కాదు. అందుకనే రెచ్చగొట్టే మాటలు చాలా మాట్లాడవచ్చు, కానీ శాంతంగా గెలవాలి. ఏది కానీ రెచ్చిపోయి మనం 10 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీరు అమాయకులు కొట్టుకొని చచ్చిపోతారు. అందుకనే నేను మాట్లాడేటప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు మీకు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నాకు మాటలు రావు. నా మాటలు, నా ఆలోచన, నా ప్రయాణం, నా జీవితం, నా జీవనం, నా లోకం, నా ప్రపంచం హనుమంతుల వారే. అందుకనే నేను మాట్లాడటం కంటే మౌనంగా యుద్ధం చేయటం నేర్చుకున్నా. అందరూ అసలు ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా పంటి బిగున భరించి ఈ స్థాయి వరకు వచ్చిన. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, భయపడితే ఓడిపోతాం, చస్తే ఓడిపోతాం. అరే వాడు తప్పు చేసి చనిపోయినా అంటారు. ఆ రోజు నేను అనుకుంది ఒకటి, గెలవాలి అంటే బలంగా ఎదగాలి అంటే భగవంతుని పట్టుకోవాలి. అందుకని మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నమ్మకం అనే కాళ్ళను పట్టుకోండి. నమ్మకం ఉండాలి. అరే వీడు ఏం చేస్తాడు రా అనుకుంటే వీడే అన్ని చేస్తాడు. అందుకని మీ అందరికి నేను చెప్పేది అదే, స్వామి ఏం చేయాలి అని మీరంటే నమ్మకం అని చెప్పింది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంటి నుంచి వచ్చినా, మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. యూసుఫ్ బాయ్ ఇంటి దగ్గర నుంచి అయినా చివరికి ఇక్కడ బోర్లం గ్రామానికి వచ్చిన వరకైనా నన్ను కాపాడింది. ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెట్టింది పోలీసులే, ఇప్పుడు నన్ను కాపాడింది పోలీసులే. అందుకనే వాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను తప్పే చేయలేదు, తప్పు అన్నారు. తప్పే చేస్తా అని చెప్పిన. నేను అబద్ధం ఆడాల్సిన అవసరము లేదు. అబద్ధం ఆడి నేను బతకాల్సిన అవసరము లేదు. బతకడానికి అబద్ధమే ఒకటైతే జీవితాంతం అబద్ధం ఆడాల్సి వస్తుంది. మీరు కూడా అక్కలు, చెల్లెళ్ళు, పెద్ద మనుషులు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అబద్ధాలు ఆడి బతకకండి. ఉన్న దాంట్లో నిజాయితీగా బతకండి. నిజాయితీగా బలంగా బతకండి. బలంగా బతికినప్పుడే ఏది లేదు, ఏ ఆశ లేదు, ఆశయం లేదు. ఏదో చెయ్యాలి, ఏదో నడవాలి, బతకాలని వచ్చినా కాబట్టి బతుకుతున్నా. ఇప్పుడు పోవడానికైనా నేను సిద్ధమే, ఇప్పుడు వెళ్ళడానికైనా. ఎందుకంటే నాకు హనుమంతుల వారు చెప్పిన మాట ఒకటే, నీ ఉన్నంతసేపు వాళ్ళందరికీ రామనామస్మరణ చెప్పాలి. నీ ఉన్నంతసేపు అందరితో రామనామస్మరణ చేయించాలి. నీ ఉన్నంతసేపు అందరినీ బతికించాలి. నేను పుట్టిన 7 రోజులకు మా అమ్మగారు వెళ్ళిపోయి పైన ఎంత కొట్లాడారో దేవునితోటి. ఎంత కొట్లాడితే ఇంత బలంగా మీ ముందుకు వస్తా. అందుకనే తల్లి తండ్రిని వృద్ధాశ్రమాల్లో అస్సలు వేయకండి. దివ్యాంగులకు పెద్దన్నలా ఎల్లప్పుడూ తోడుంటానన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బ్రెయిలీ విగ్రహానికి నివాళులర్పించారు.
బ్రెయిలీ అంధత్వాన్ని అవకాశంగా మార్చిన మహనీయుడని పేర్కొన్నారు. దివ్యాంగులకు అన్నలా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. బ్రెయిలీ పుస్తకాలను ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి వరకు విస్తరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇటీ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ మద్దినేని వీరయ్య, దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రం, డైరెక్టర్ శైలజ, విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ శ్రీనివాస్, ట్రాన్స్జెండర్స్ కోఆర్డినేటర్ ఫ్రిడ్జీ సునంద, నేషనల్ ఫెడరేషన్ ఫర్ ద బ్లైండ్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు హైదరాబాద్ ప్రాంతంలోని మలక్పేట్ ప్రాంతంలో బ్రెయిన్ లూపీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో. మరి ఇటు కార్యక్రమంలోకి దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు విచ్చేశారు. మరి ఇటు కార్యక్రమాన్ని ఘనంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు బహుమతులు కూడా ప్రదానం చేశారు. మరి ఇటు కార్యక్రమం వారి గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏంటి, అసలు ఏం జరిగింది? ఈరోజు గొప్ప మహనీయుడి యొక్క జన్మదినం. ఆ మహనీయుని యొక్క జన్మదినం అంటే వారు కళ్ళు లేని వారికి, ప్రపంచంలో కళ్ళు లేని వారికి ఒక లిపి ఆయన కనుగొన్నాడు బ్రెయిన్లీ గారు. వారి జన్మదినానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు చేసుకొని వందలాది మంది పిల్లలు తీసుకొని వారి ఆధ్వర్యం లోపల చూసిన అందులో పిల్లలు ఏ విధంగా పాటలు పాడినారు, ఏ విధంగా వారి యొక్క వాళ్ళకు కళ్ళు లేకపోయినా కూడా ఎంత గొప్పగా వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అండగా ఉండే ఉద్దేశంలో ఈ జన్మదిన కార్యక్రమం సందర్భంగా, ఒక మహనీయుడి జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఆ రాష్ట్ర దివ్యాంగుల శాఖ మంత్రిగా, అందుల శాఖ మంత్రిగా నేను, మా చైర్మన్ గారు, మా సెక్రటరీ అనితా రామచంద్ర గారు, మా డైరెక్టర్ శైలజ గారు, మా ఉద్యోగస్తులు అందరం కలిసి ఒక గొప్ప క్యాలెండర్ను ఆవిష్కరించి, ఆ క్యాలెండర్ లోపల కళ్ళు ఉన్న వాళ్ళు చూసుకునే విధంగా క్యాలెండర్ ఉంటుంది, కళ్ళు లేని వాళ్ళు కూడా చూసుకునే లిపి ఉంటుంది దాంట్లో. అంటే అంత గొప్పగా దాన్ని ఆలోచన చేసి దాన్ని ఆవిష్కరించినాం. అదేవిధంగా ఇంకా వీరికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ఏదో దివ్యాంగులకు సంబంధించిన ఉద్యోగాలు కానీ, అందులో సంబంధించిన ఉద్యోగాల ప్రమోషన్ విషయంలో కానీ, ఉద్యోగాల అవకాశాల విషయంలో కానీ, ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఇచ్చినటువంటి అనేక ఏదైతే వేతన పరంగా ఉన్నటువంటి అనేక అంశాల విషయంలో కానీ ప్రత్యేకంగా దృష్టి పెడతారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఒక గొప్ప క్యాలెండర్ తీసుకురామ్మా. మరి ఈరోజు మా మీడియా ముందు మా ఎన్ఎస్ టీవీ ఛానల్ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం. ఎన్ఎస్ టీవీ ఛానల్ ఏదైతే యాజమాన్యానికి, ఉద్యోగస్తులకు ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను భాగస్వామ్యం అవ్వడం, మా చైర్మన్గా మా వీరన్న, మా తమ్ముడు, నాకు సొంత తమ్ముడు లాగా నాకు ప్రతి విషయంలో నాకంటే ముందు ఈ కార్పొరేషన్ కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తాడు ఆయన. ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కడుపులో పెట్టుకుంటాడు, నాకు చెప్పేది ఎన్నో మంచిగా చెప్తాడు, ఇబ్బందులని ఆయన మీద వేసుకుంటాడు. అంత మంచి మనసున్న వీరన్న ఈరోజు మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, మా డైరెక్టర్ గారు అందరం కలిసి ఈరోజు దివ్యాంగులకు అందులోకి సంబంధించిన ఒక గొప్ప క్యాలెండర్ ఈరోజు. అంటే ఇటు క్యాలెండర్ ఇంతకు ముందు లేదా అండి? ఇప్పుడు ఫస్ట్ టైం అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈ గొప్ప క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో అన్న ఇది చూడన్న, ఇగో లిపి ఉందన్న, మామూలు వాళ్ళు చూసుకునే విధంగా ఉంది, లిపి కూడా ఉంది. వాళ్ళ అంటే కళ్ళు లేని వాళ్ళు కూడా ఈ క్యాలెండర్ టచ్ చేసుకొని వాళ్ళ యొక్క లిపి ద్వారా, వాళ్ళ యొక్క కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఈ డేట్ ఏ రోజు డేటు, ఈరోజు ఎన్నో తారీఖు, ఆ డేట్ని గుర్తుపట్టే విధంగా దీన్ని రూపకల్పన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి వారి నేతృత్వం లోపల ఈ క్యాలెండర్ మేము ఆవిష్కరించాడు. మొదటి ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గొప్పగా ఈ క్యాలెండర్ గారిని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ దివ్యాంగులకు చాలా వరకు సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, ఉద్యోగ సమస్యలు కావచ్చు. ఎందుకంటే వీరి జీవితం అంతా కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మరి అటు వారికి మీ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా, అంటే గతంలో కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతుంది? ఇప్పుడు 6 నెలలు అయింది నేను మంత్రిగా బాధ్యతలు తీసుకొని. రేపు 11వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నా. ఆ మీటింగ్ ద్వారా అనేక సమస్యలు పరిష్కరిస్తా. భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు కానీ, అందులకు కానీ గొప్పగా రిసోర్స్ పట్టుకొచ్చి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గారు. విష్ ద సీఎం అన్న. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆ శాఖ మంత్రిగా, దివ్యాంగుల అందుల మంత్రిగా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఇదండి మరి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అనే దివ్యాంగుల కోసం, ఆ అందుల కోసం మరి బ్రెయిన్ లిపితో రూపొందించినటువంటి క్యాలెండర్ ఉందని, ఇటు మామూలు వ్యక్తులు కావచ్చు, అట్లనే బ్లైండ్ వాళ్ళు కూడా బ్రెయిన్ లిపి ఆధారంగా మనం క్యాలెండర్ని చూసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రింటింగ్ చేయడం జరిగిందని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ గారు అన్నారు. మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో
మార్పులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వారందరి సమస్యలను తీర్చబోతున్నామని చెప్పి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు తెలియజేశారు. మరి కెమెరామెన్ అజ్జుతో శ్రవణ్ కుమార్, హైదరాబాద్.